నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో ప్రిస్కోలో జరిగిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ డలాస్ ఆధ్వర్యంలో ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వైఎస్ఆర్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామ్ భూపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ పాలన గురించి విమర్శించారు. అమెరికాలోని వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రామ్ భూపాల్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలన జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల్ని దారి మళ్లిస్తుందని ఆరోపించారు. ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అన్నారు. ఉప ఎన్నికలు గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతూ అరాచకానికి కూడా తెరలేపింది అన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు తీరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడంతో పరిష్కారం లభిస్తుంది అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్రశేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, వీరశివారెడ్డి, కృష్ణ కోడూరు, మణిశివ, అన్నపురెడ్డి పలువురు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే రెడ్ బుక్ పరిపాలన గురించి తెలుగుదేశం నాయకుల అరాచకాలు అయితేనేమి, ఇప్పుడు పులివెందుల జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనేమి, ఇంకా ఏ దానిని చూసుకున్నా కూడా మన కొన్ని ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేమి కూడా అంటే ఒక విధంగా కొత్త రాజకీయ ఒరవడి సృష్టించే విధంగా మొత్తం మెజార్టీ లేకపోయినా కూడా పదవులు కైవసం చేసుకునే విధంగా మొత్తం ఏదో విధంగా బెదిరించో లేకుండా ఏదో విధంగా చేసి ఆ పదవులు కైవసం చేసుకోవడం. ఇప్పుడు నిన్న పులివెందులు ఇప్పుడు రేపు జరగబోయే పులివెందుల ఎలక్షన్లో కూడా భయభ్రాంతులు సృష్టించింది. అంటే ఎమ్మెల్సీలను అనకుండా కూడా వాళ్ళని మీద అంటే దౌర్జన్యం చేయడం, పోలీసులు కూడా మాట్లాడే విధానం కూడా మేముండి వాళ్ళని ఏం కాకుండా చూస్తామంటే ముందు ఏం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది, కానీ మేము జరిగేదాన్ని జరగకుండా చేసినామంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పోలీసులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపాలన చూసిన తర్వాత ఎన్ఆర్ఎస్ అందరు కూడా చాలా ఫీల్ కావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన మేము చూడలేదు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన ఇంకా ఎన్ని రోజులు ఇట్లా హరాస్మెంటు అంటే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టే కేసులు పెట్టడము ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఎన్ఆర్ఐలో కొత్తగా ఇక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడ ఉండే పరిపాలన మన పరిపాలన చూసే విధంగా ఉంటే మాత్రం ఒక విధంగా వాళ్ళు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది ఆందోళన చెందే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కొద్ది రోజులే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్తో పాటు మంచి పరిపాలన అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలన ఉంటుందని డల్లాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మన డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను కోరేది ఒకటే, మీరు 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన అన్న జగనన్న మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడానికి, మన వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మీరు 2019లో ఏ విధంగా పనిచేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మన డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను, అభిమానులందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మేము ఏదైతే కూడా మీకుండే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏం చేయడానికి అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా మీకు మీ సమస్య లేదన్నా మా చేతనైనంత వరకు ఖచ్చితంగా మీకు చేస్తాం. మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. మీరు ఎవరెవరైతే ఏ స్థాయిలో అయితే కష్టపడి పనిచేస్తారో ఆ స్థాయిని బట్టి మీకు ఖచ్చితంగా గుర్తింపు ఇప్పించేస్తాం. జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎవరెవరైతే ఏ రేంజ్లో
మీరు కష్టపడి పనిచేస్తారో, మీరు ఏ విధంగా పార్టీకి పనిచేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు వచ్చే విధంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన జగనన్న ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. అమెరికాలోని డల్లాస్ లో ప్రసిద్ధ గాయకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం చేశారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు CEO తిరుమల రెడ్డి కుంభం ఈ ఈవెంట్ కి స్పాన్సర్ గా వ్యవహరించారు. గంగాధర శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలు ఆలపించారు. అమెరికాలోని డల్లాస్ లో ప్రసిద్ధ గాయకులు గీత, గాన, ప్రవచన ప్రచారకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు CEO తిరుమల రెడ్డి ఖమ్మం స్పాన్సర్గా వ్యవహరించారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుమల రెడ్డి ఖమ్మం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికారు. డల్లాస్ లో డాక్టర్ గంగాధర శాస్త్రి గీత, గాన ప్రవచన చేయటం ప్రవాసుల అదృష్టమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గంగాధర శాస్త్రిని పుష్పగుచ్చం, శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలను ఆలపించారు. గీత, గాన ప్రవచనంలో భగవద్గీత ప్రాముఖ్యాన్ని, కొన్ని శ్లోకాలను తాత్పర్యం సహితం స్ఫూర్తిదాయకంగా వివరించారు. జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం, అదే భగవద్గీత సారాంశం అన్నారు. పిల్లలు భగవద్గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయటం వంటి లక్షణాలను ఆచరించాలి అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పని చేయటమే మనిషి ధర్మం, దాని ఫలితం అందించడం పరమాత్మ పరమావధి అని అన్నారు. భగవద్గీతలో చర్చించని అంశం లేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని వివరించారు. ఇక ఈ సమావేశంలో ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. చిన్నారులు భగవద్గీత శ్లోకాలు చక్కగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలకి చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి వారి దీవెనతో అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సీతానా వార్షిక వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక అవుట్ రీచ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తర్ కంకనాల ఆధ్వర్యంలో ఈ వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. వార్షిక వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థన చేసి దీవెన అందించారు. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వార్షిక అవుట్ రీచ్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక కాన్ఫరెన్స్ లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తర్ కంకనాల, సీనియర్ పాస్టర్ డేవిడ్ బల్కా పలువురి ఆధ్వర్యంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రెవరెండ్ పాస్టర్ పీటర్ సామ్యూల్, రెవరెండ్ పాస్టర్ రే ఎడ్వర్డ్స్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. తానా 5వ వార్షికోత్సవం సందర్భంగా సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తానా గురించి పాస్టర్ ప్రేమ్ కంకనాల వివరించారు. దేవుని ప్రేమ అందరికీ బోధించాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ వార్షిక వేడుకలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. వార్షిక వేడుకల్లో పాల్గొని ప్రార్థన నిర్వహించడం పట్ల ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి వచ్చి సందేశం అందించిన పాస్టర్లకి కృతజ్ఞతలు తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి తానా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుని సందేశాన్ని అందిస్తుంది అన్నారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థన చేసి దీవెనలు అందించారు. ఇక జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పాటు
భక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన సి తానా వార్షిక కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ఇది గొప్ప మిరకల్ అండి. సో మాకు పాస్టర్ పీటర్ శామ్యుయల్ గారు మాకు అతిథులుగా ఉపన్యాసం చెప్పడానికి మరి వచ్చినందుకై నిజంగా క్రీస్తును మేము గనపరుస్తున్నాము. ఆ మహాదేవునికి స్తోత్రాలు. ఇక్కడ తెలుగు వారందరం మేము సంవత్సరానికి ఒకసారి సీతానా క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా తెలుసు కదండి, ఇక్కడ అమెరికాలో తానా అనేది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. మేము క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక ఈవెంట్ని మేము చేస్తూ ఉన్నాము. ఇది ఉచితంగా వచ్చిన వారందరికీ, క్రైస్తవులు కానీ ఎవరైనా కూడా ఉచితంగా 3 days ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వారికి మాత్రమే 3 days ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి మంచి సువార్తమానమును ఇక్కడ అందించబడుతుంది. ఈ సంవత్సరం 2025 ఇది 5th యానివర్సరీ మైల్ స్టోన్. మరి దేవుని సేవకులు దైవజనుడు మరి మా మధ్య పాస్టర్ పీటర్ శామ్యుయల్ గారు ఉండటం అనేది దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకే స్తుతి స్తోత్రము. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది సంఘాలు వచ్చినాయి, చాలా సంఘాలు వచ్చినాయి అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి. అండ్ న్యూజెర్సీలో ఉన్న సంఘాలుగానే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సో నేను సీనియర్ పాస్టర్ ఆఫ్ ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్. ప్రతి ఆదివారం 11 గంటలకి తెలుగు ఆరాధన ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చి 3 గంటలకు ఉంటుంది. సో ఇక్కడ చాలా సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల్లో వెళ్తూ ఉన్నారు. వాళ్ళ సంఘాలకు వాళ్ళు తప్పకుండా మీరు వెళ్ళాలి, లోకల్ చర్చిని సపోర్ట్ చేయాలి. ఎవరైనా మరి సంఘం లేకపోతే మీరు మా సంఘానికి, ఫ్రెండ్లీ బైబుల్ సంఘానికి రావచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్ రిప్రజెంటింగ్, మెనీ చర్చెస్ ఆర్ రిప్రజెంటింగ్. ఐఎమ్ ద ఓన్లీ కోఆర్డినేటర్, బట్ మెనీ చర్చెస్ ఆర్ సపోర్టింగ్ అండ్ హెల్పింగ్. సో మే గాడ్ bless you all and for watching. And Sakshi is a great news channel. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కొరకు ప్రతిరోజు ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఉదయకాలంలో ఇది 3rd డే ఇన్ ద సీతానా కాన్ఫరెన్స్లో మేమందరం కలిసి ఎంజాయ్ చేయడానికి, దేవుని వాక్యంతో నింపబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాము. మీ యొక్క కాన్ఫరెన్స్కి ఆల్ ఓవర్ యుఎస్ఏ నుంచి అట్లీస్ట్ 10 states నుంచి పీపుల్ వచ్చినారు. ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సైడ్ మొత్తము, టెక్సస్, డల్లాస్, మిషిగాన్, మిన్నెసోటా నుంచి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ మినిస్ట్రీని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఎన్నో ఆత్మలు రక్షింపబడి దేవుని రాజ్యము ఈ భూమి మీద కట్టబడాలనేటువంటి మా ఉద్దేశాన్ని దేవుడు ఆశీర్వదించేలా మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ్ అండ్ వాళ్ళ వైఫ్ ఎస్తర్ వీరు మరి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతానా, సో క్రిస్టియన్స్ ఆఫ్ తెలుగు అమెరికా నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు మరి ఈ చక్కని కూటాలు జరుపుతూ మరి అమెరికా దేశంలో ఉన్న తెలుగు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వారందరినీ ఇక్కడ ఆహ్వానించడం అతి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2.5 days ఒక 4-star హోటల్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు, అకామిడేషన్, ఫుడ్ అంతా పెడతాము. ఫుడ్ పెట్టడం, అకామిడేషన్ హైలైట్ చేయట్లా. వాళ్ళు వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలి, తిరిగి వెళ్ళి వారున్న ప్రాంతాల్లో ప్రభు కోసం బ్రతకాలి. ఆ ఒక్క ఆశతో వీరు సమర్పించుకొని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఇది సంవత్సరం వెంబడి సంవత్సరం చేస్తూ ఉంటే ఇది 5th year. మరి నాకు ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, ఇక్కడ నేను రాగలిగాను. ఈ 2.5 days నేను మినిస్ట్రీ చేయగలిగాను. ఈ సంవత్సరం 600 మంది వచ్చి పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకెక్కువ వస్తారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారు అమెరికాలో ఇన్ అండ్ అరౌండ్ జెర్సీ మీరు ఎక్కడెక్కడ ఉన్నా సరే సీతానా గురించి ప్రార్థన చేయండి. దానికి మీరు చేయవలసిన సహాయం మీరు చేయండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వారు బ్లెస్ అయ్యారు. మినిస్ట్రీ చేస్తూ నేనెంతో బ్లెస్ అయ్యాను. కాబట్టి ఈ కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఇంకొక సంవత్సరం ఆగాలి, కానీ ప్రార్థించండి. God bless you. It has been a great experience and a great joy. It filled my spirit to have attended and accepted the invitation from Pastor Prim to come to this conference this year. This is my first year, and God showed up and the Holy Spirit controlled the entire thing.
to be able to see so many people stay up for so long, listening and being trained and be challenged with the desire of the harvest, the necessity of labors, and the mission, the great commission that Jesus left us. I mean, that is amazing. My prayer, and I know it will be so, that revival will go to all the different areas and churches and ministries represented here by all these people. I'm sure I am going fire up for the Lord. Thank you so much for the invitation. This was great. నేను పెన్సిల్వేనియా నుండి రావటం జరిగిందనమాట. ఇక్కడ న్యూజెర్సీలో జరుగుతున్న సీటానా ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వటం జరిగింది. ఇక్కడ మెసేజెస్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆత్మీయ మేలులు పొందుకోవటం జరిగింది. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ జరగబోయే కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. అమెరికాలో న్యూజెర్సీలో వేదయజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగం యోగా ఆధ్వర్యంలో 251 కుండీయ వేదయజ్ఞ యోగా సాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రవాసులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్, సంత్ శ్రీ నామ్దేవ్జీ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. అమెరికాలోని న్యూజెర్సీలో వేదయజ్ఞం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగం యోగా ఆధ్వర్యంలో 251 కుండియ వేదయజ్ఞ యోగ సాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్, సంత్ శ్రీ నామదేవ్జీ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్ అద్భుత ప్రసంగం చేశారు. ప్రశాంతమైన జీవితానికి సులువైన మార్గాలు బోధించారు. ఇక విహంగా యోగా గురించి సంత్ శ్రీ నామ్దేవ్జీ వివరించారు. ప్రతి ఒక్కరిలోనూ మానసిక ప్రశాంతత పెంపొందించేందుకు యోగా దోహదపడుతుంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి వివరించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యోగా మరియు ధ్యాన సెషన్లో పాల్గొన్నారు. విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఇక యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించారు. Today's day is very significant since there is a foundation for the Gurukul. What is this Gurukul? The Gurukul, which has been the legacy of the Eastern world, especially where we come from, Bharatvarsh, India, which has been the beacon of light for the spiritual aspirants, and also the one who wants to transcend the limit of the physical body and mental bandwidth towards higher ascension of life, which is to explore the treasure of the power that resides within each one of us in exactly the same way, irrespective of the caste, creed, color, and ethnicity, which weaves all of us with one wave called human consciousness. So this school is all about taking you to the peak of your own potential by traversing through the path of the physiological aspect towards the mental bandwidth, and then transcending also towards achieving the higher and the highest dimension of human consciousness to realize the self, therefore the Almighty. I'm Utkarsh. I'm here traveling from Pittsburgh, Pennsylvania, and I work as a solution management director at one of the top 2 insurance companies in the US. Work life, a corporate life, where we spend 2/3 of our day. It's very different from what it used to be, say, about 2 decades ago. Now, in the hustle, the bustle, where companies are more insistent on delivering shareholder value over real growth, and every day, as professionals, we are always torn between managing real work and managing perceptions. Meditation is the only thing which can help us center ourselves, manage our emotions, and gain mind mastery to understand and keep our eye on the prize of what is the real focus, what is the real mission
why am I here today? What's the top priorities I should be focused on any given day, instead of relying on anything that technology tools can help me with. It's very easy to get swayed as the day progresses. There's things that come up, escalations, urgencies, and just because this VP is asking for something, important to figure out what's real, what's a true priority, and managing it versus sorting out the noises and the false perceptions, which are not really beneficial, conducive to our own personal and professional growth. I believe if every professional in the US starts meditating, there's no doubt that every company, every corporate would be built and will grow assuming the best principles. It's a solid foundation of assuming positive intent and ignore chaos and develop humble and effective servant leaders. My name is Rashmi Curie and I live in Virginia and I am a software engineer. I feel like as a human, we have five paramounts of the life, like health, career, social, and spiritual. So these are the five paramounts like we have to always be balancing whenever we need to do. We need to do like meditation for 10 minutes because it's manipulate our energy actually when it's giving to energy to our soul. Whenever we are getting the energy from the soul, we always energize actually. So yes, this is the challenging for the teenager also when we are handling. My son is like almost 18 years and sometimes it's very challenging. So it always gives the energy to inner peace and mental peace. So that's why we are trying to balance like our all the facts and parameters of the life. नमस्ते आप सभी को, आप सभी व्यूअर्स हैं साक्षी टीवी और टीवी एशिया के, और मेरा नाम रेखा गुप्ता है और मैं एडिसन न्यू जर्सी से हूँ। इम्पॉर्टेंट क्वेश्चन है हम सभी के लिए। मैं विहंगम योग से जुड़ी हुई हूँ लास्ट 24 ईयर्स से, और ये मेरे जीवन में बहुत गहरा प्रभाव लाया है। और इम्पैक्ट क्या चीज़ के लिए है, वो है वर्क लाइफ बैलेंस। जैसे हम सुनते हैं बट एक्चुअली में हम अपने जीवन को, चाहे हम घर में रहें, चाहे हम वर्क प्लेस में रहें या हम कोई भी सोसाइटी में रहें, हमारा जीवन काफ़ी स्ट्रेसफुल हो जाता है क्योंकि हम ठीक से मैनेज नहीं कर पाते हैं। लेकिन जब हम विहंगम योग मेडिटेशन करते हैं अंडर द गाइडेंस ऑफ सद्गुरु, तब हमारी जो एनर्जी है, पॉजिटिविटी है, जो हमारा एनवायरनमेंट है, वो बहुत अलग हो जाता है। और ये सब हमारे सद्गुरुदेव का ही प्रभाव है। थैंक यू सो मच। नमस्ते। I am Subhas Chandra. I am a psychiatrist and I am from New York. Right now, we all have this issue of what is the quality of life. Without mental peace, it's difficult to talk about the quality of life. I will start with the patient. Her name was Maya. She had a lot of anxiety episodes. Every time she is in a crowd, she will feel breathless, the heart will be racing, she will be shivering, sweating. I tried some medication, therapy was done, but nothing was responding to the extent that we would expect. Somehow she learned about the meditation, we agreed, and she started doing Vihangam Yoga meditation at least 2 times a day. And then there was a drastic change. She could see that her body's reaction should not be there. And that witnessing of body's reaction was from the Vihangam Yoga's effect on the mind. Most of the time, our mind is occupied and the body reacts. But when we reflect within, when we turn our outward flow of energy inward, then what happens? Our chaos convert into clarity, and which is very important for our mental peace and hence the quality of life. So I request all the viewers to understand that there is a scientific aspect of restful alertness in this small bite. I cannot go in detail. And that is very important. You are alert. For example, like I'm talking on television, I believe, and I'm nervous, but at the same time, I'm restful.
And this restful alertness is an outcome of this Vihangam yoga technique. With this, thank you again. My name is Bobby Lyle. I'm from Canada, and by profession, I'm an artist. So, meditation is not something that I try to squeeze into my schedule. In fact, it is something that my schedule is around meditation. So, I don't squeeze meditation in my schedule. And it's very important to understand the concept of meditation first. I mean, what I think is sitting 20-25 minutes alone and closing your eyes while your mind is wandering into outside world. That is not meditation. So according to me, what is missing in these days in everybody's life is being present in the moment. So mindfulness, that's what I practice every day. I mean, I try every day to do that, being it in the simple things like my early morning tea or my evening walks, just being present in the moment. So I do that every day. And other than this, yeah, some days 20-25 minutes of deep meditations also. So that's the one thing I would like to suggest everyone, that whatever you do in your life, just be sure that you are mindfully present in that. That's also a form of meditation. That's what I believe. And one thing I would just want to say to all of you is that stay grounded, stay humble. No matter wherever you go, whatever you achieve in life, whatever your career is, you came empty-handed and you have to go empty-handed. So there's no space for ego and pride in your life. So just stay humble, and once you understand this, and once you just remember this, and then humility comes to you naturally. That's it. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.